హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఒక్కో రైతుకు గాను ఏపీ కూటమి ప్రభుత్వం ₹1,00,000 చొప్పున డబ్బులు పంపిణీ చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం అయితే తెలిపింది. ఇక దాదాపుగా 3 లక్షల మంది రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా విడుదల చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎందుకంటే రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో, ముఖ్య ఉద్దేశంతో రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి, అంటే దాదాపుగా పట్టాదారు పాస్బుక్ పైన, గోల్డ్ లోన్ పైన బ్యాంకుల్లో రుణాలు అనేది కూడా 2 లక్షల లోపల ఎవరైతే రైతులు పొంది ఉన్నారో ఆ యొక్క రైతులకు అండగా నిలబడేందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామని అయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ పథకానికి సంబంధించి ఎక్కడా కూడా మనకి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని, ఇతర రాష్ట్రాలను కూడా దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలు చేసేందుకు, రైతులకు అండగా నిలబడేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని పంపిణీ చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎక్కడా కూడా మనకు హామీ అనేది కూడా ఇవ్వలేదు, ఎక్కడా కూడా ఈ పథకానికి సంబంధించి చర్చించలేదు, ఎక్కడా కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలపలేదు. కాకపోతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్వరలోనే రైతులకు ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని, మొదటగా ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత పొంది ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని, ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకి అర్హత పొందగలుగుతారని, పట్టాదారు పాస్బుక్కి కూడా ఖచ్చితంగా రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.